స్మార్ట్ ఫోన్ అనేది అందరి చేతుల్లోకి వచ్చేసింది. దాదాపు అన్ని పనులు ఫోన్ల ద్వారానే అయిపోతున్నాయి. అందులో మెయిన్గా యూపీఐ పేమెంట్స్ కూడా ఒకటి. ఈ రోజుల్లో టీ కొట్టు నుంచి సూపర్ మార్కెట్ వరకు ప్రతి చోట ఒకటే సౌండ్, యో పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు చూస్తుంటే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఏ తాజాగా విడుదల చేసిన జూలై యూపీఐ లెక్కలు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇదే టైంలో ప్రతిరోజు మనం నేషనల్ హైవేలపై వాడే ఫాస్టాగ్ మాత్రం స్వల్పంగా పడిపోయింది. మరి యూపీఐ క్రియేట్ చేసిన ఆ రికార్డులు ఏంటి? ఫాస్టాగ్ లావాదేవీలు తగ్గడానికి కారణం ఏంటి? ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాన్యువల్ పాస్ స్కీమ్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం యూపీఐ పేమెంట్స్ రికార్డుల గురించి మాట్లాడుకుందాం. ఎన్పిసిఐ సేకరించిన తాజా డేటా ప్రకారం జూలై నెలలో ఏకంగా 2366 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. జూన్ నెలలో 2272 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగగా జూలై లావాదేవీలు 4.1% పెరిగాయి. గత ఏడాది జూలైతో పోల్చి చూస్తే ఈ ఏడాది జూలై లావాదేవీల సంఖ్య ఏకంగా 22% పెరిగింది. అలాగే ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా ఊహించిన రేంజ్లో పెరిగింది. జూలైలో యూపీఐ ద్వారా ఏకంగా 29,88,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది. జూన్ నెలలో జరిగిన 28,92,000 కోట్లతో పోలిస్తే 3.3% పెరిగింది. మనం రోజువారీ యావరేజ్ చూసుకుంటే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. జూలైలో యూపీఐ రోజుకు సగటున 76 కోట్ల 3 లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. జూన్లో ఈ రికార్డ్ 75 కోట్ల 7 లక్షలుగా ఉంది. ఇక రోజువారీ ట్రాన్సాక్షన్స్ విలువ 96,383 కోట్లుగా నమోదైంది. అంటే చిన్న 10 రూపాయలు 20 రూపాయల పేమెంట్స్ నుంచి పెద్ద మొత్తాల వరకు ప్రతి ఒక్కరూ క్యాష్ని కాకుండా యూపీఐ పైనే డిపెండ్ అవుతున్నారు. ఒకవైపు యూపీఐ దూసుకుపోతుంటే మరోవైపు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఎన్ఈటీసీ ఫాస్టాగ్ లావాదేవీలు మాత్రం తగ్గిపోయాయి. జూలై నెలలో 34 కోట్ల 7 లక్షల ఫాస్టాగ్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అయ్యాయి. జూన్ నెలలో నమోదైన 36 కోట్ల 2 లక్షలతో పోలిస్తే ఇది 4.1% తగ్గింది. ఇక వార్షిక ప్రతిపాదకను చూస్తే దాదాపు 6% పడిపోయినట్లు కనిపిస్తుంది. మరోవైపు జూన్లో 7,215 కోట్లుగా ఉన్న ఫాస్టాగ్ వాల్యూ జూలైలో 7,143 కోట్లకు పడిపోయింది. మే నెలలో రికార్డైన 7,308 కోట్లతో పోల్చినా ఇది తక్కువే. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వార్షిక పాస్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వీటి వినియోగం పెరగడం వల్ల ఫాస్టాగ్ లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ స్కీమ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 2026-27 సంవత్సరానికి గాను 3,075 రూపాయలు చెల్లించి ఈ వార్షిక పాస్ను పొందవచ్చు. ఈ పాస్ ద్వారా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ల వేల టోల్ ప్లాజాల వద్ద ఒక ఏడాదిలో 200 సార్లు లేదా ఏడాది కాలం పాటు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. కేంద్ర రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి ఏకంగా 77 లక్షలకు పైగా వార్షిక పాస్లు జారీ అయ్యాయి. ఈ పాస్ల ద్వారానే ఏకంగా 63 కోట్ల టోల్ లావాదేవీలు సాగాయి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వెయిటింగ్ చేసే టైం తగ్గడమే కాకుండా పదే రీఛార్జ్ చేసుకునే తిప్పలు కూడా తగ్గిపోయాయి. జూన్ నాటికి భారత్లో ఏకంగా 55 కోట్ల 49 లక్షల మంది యూజర్లు యూపీఐ ప్లాట్ఫామ్పై రిజిస్టర్ అయ్యారు. ఇది ప్రపంచంలోనే ఏ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను లేనంత భారీ యూజర్ బేస్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు భారత్కు మాత్రమే పరిమితమైన యూపీఐ పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు విదేశాలకు కూడా విస్తరిస్తుంది. ఫ్రాన్స్, సింగపూర్, యూఏఈ, శ్రీలంక, మారిషస్ వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులోకి రాగా తాజాగా గ్రీస్, నేపాల్ వంటి దేశాల్లోకి కూడా యూపీఐ వచ్చేసింది. దీనివల్ల భారతీయులు విదేశాలకు వెళ్ళినా లేదా విదేశీయులు భారత్కు వచ్చినా కరెన్సీ ఎక్స్చేంజ్ ఇబ్బందులు లేకుండా నేరుగా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెకండ్స్లో పేమెంట్ చేసుకోవచ్చు. చూసారుగా మన దేశంలో డిజిటల్ ఎకానమీ ఏ రేంజ్లో దూసుకుపోతుందో. ఒకవైపు యూపీఐ పేమెంట్స్ నెల కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ప్రపంచానికే రోల్ మోడల్గా నిలుస్తుంటే
మరోవైపు ఫాస్టాగ్ వంటి రవాణా వ్యవస్థలు వార్షిక పాస్లు కొత్త మోడల్స్కి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్స్ కూడా వస్తాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. మరి మీరు కూడా ప్రతిరోజు యూపీఐ పేమెంట్స్ పైనే డిపెండ్ అవుతున్నారా లేదా ఇంకా క్యాష్ వాడుతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ స్కీమ్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. 2026-27 సంవత్సరానికి గాను ₹3,075 చెల్లించి ఈ వార్షిక పాస్ను పొందవచ్చు. ఈ పాస్ ద్వారా నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ల వేల టోల్ ప్లాజాల వద్ద ఒక ఏడాదిలో 200 సార్లు లేదా ఏడాది కాలం పాటు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. కేంద్ర రవాణా శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికి ఏకంగా 77 లక్షలకు పైగా వార్షిక పాసులు జారీ అయ్యాయి. ఈ పాస్ల ద్వారానే ఏకంగా 63 కోట్ల టోల్ లావాదేవీలు సాగాయి. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు వెయిటింగ్ చేసే టైం తగ్గడమే కాకుండా పదే పదే రీఛార్జ్ చేసుకునే తిప్పలు కూడా తగ్గిపోయాయి. జూన్ నాటికి భారత్లో ఏకంగా 55 కోట్ల 49 లక్షల మంది యూజర్లు యూపీఐ ప్లాట్ఫామ్పై రిజిస్టర్ అయ్యారు. ఇది ప్రపంచంలోనే ఏ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను లేనంత భారీ యూజర్ బేస్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు భారత్కు మాత్రమే పరిమితమైన యూపీఐ పేమెంట్ సిస్టమ్ ఇప్పుడు విదేశాలకు కూడా విస్తరిస్తుంది. ఫ్రాన్స్, సింగపూర్, యూఏఈ, శ్రీలంక, మారిషస్ వంటి దేశాల్లో ఇప్పటికే యూపీఐ సేవలు అందుబాటులోకి రాగా తాజాగా గ్రీస్, నేపాల్ వంటి దేశాల్లోకి కూడా యూపీఐ వచ్చేసింది. దీనివల్ల భారతీయులు విదేశాలకు వెళ్ళినా లేదా విదేశీయులు భారత్కు వచ్చినా కరెన్సీ ఎక్స్చేంజ్ ఇబ్బందులు లేకుండా నేరుగా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సెకండ్స్లో పేమెంట్ చేసుకోవచ్చు. చూసారుగా మన దేశంలో డిజిటల్ ఎకానమీ ఏ రేంజ్లో దూసుకుపోతుందో. ఒకవైపు యూపీఐ పేమెంట్స్ నెల కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ప్రపంచానికే రోల్ మోడల్గా నిలుస్తుంటే, మరోవైపు ఫాస్టాగ్ వంటి రవాణా వ్యవస్థలు వార్షిక పాస్లు కొత్త మోడల్స్కి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్స్ కూడా వస్తాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరింత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. మరి మీరు కూడా ప్రతిరోజు యూపీఐ పేమెంట్స్ పైనే డిపెండ్ అవుతున్నారా లేదా ఇంకా క్యాష్ వాడుతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.